వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి సప్తమ స్థానమందు గురుడు, షష్ఠ స్థానమందు కుజుడు, అలాగే చంద్రుడు, ఈ మూడు గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి దోషము, అలాగే ఈ రాశికి చతుర్థ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, పంచమంలో ఉండేటువంటి రాహు, ఈ గ్రహాల తాలూకు ఫలితాలని కూడా బేరేజీ వేసుకుని మనం జాతకాన్ని ఈ గోచార పరిస్థితులను కనుక పరిశీలనం చేస్తే ఆర్థికంగా వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశికి 9వ స్థానంలో అటు శుక్రుడు కానీ బుధుడు కానీ సంచారం చేస్తూ ఉన్నారు. సప్తమంలో గురుడు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ కేంద్ర కోణాల్లో ఉండేటువంటి నైసర్గిక శుభగ్రహాలు ప్రత్యేకించి శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టించేలా ఉంటుంది. అంటే ఏదైనా ఫంక్షన్స్ లేదా ఏదైనా తీర్థయాత్రలు, దైవిక కార్యక్రమాలు, దైవ సందర్శనాలు, లేదా ఏదైనా పూజలు, జపాధికాలు, ఇటువంటి వాటి పట్ల ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేదా మరి ఇతరత్ర వాహనాలు, ఇళ్ళు, స్థలాలు, బంగారము, వాహనాలు, వస్తువులు ఇటువంటిని కొనుగోలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ప్రత్యేకంగా అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత సానుకూలంగా ఉన్నాయి. వక్రించినటువంటి శనేశ్వరుడు ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్న నేపథ్యంలో, సప్తమంలో ఉండేటువంటి గురుని యొక్క దృష్టి ఉన్న నేపథ్యంలో ఈ వారం ఆరోగ్య పరిస్థితులు చాలా సానుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే తోబుట్టువులు కానీ, అన్నదమ్ములు కానీ, లేదా జీవిత భాగస్వామి కానీ, సంతానము కానీ, ఇటువంటి వారందరూ కూడా మీతో కలిసి ముందుకు నడిచేటువంటి పరిస్థితులు, మీరు ఏది చెప్తే దాన్ని కొంత పాటించేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతున్నాయి. దానివల్ల సఖ్యత, ఐకమత్యము లాంటి వాటి వల్ల కొంత బలం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, అసలు ఉద్యోగం కోసమే ప్రయత్నం చేసేటువంటి వారి యొక్క ప్రయత్నాలు చక్కగా సిద్ధిస్తూ ఉంటాయి. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలలో కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి స్థైర్యానికి కారణమవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి.